బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్లో డిజిటల్ అరెస్టు పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. విశాఖ పట్టణానికి చెందిన 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడిని పోలీసులమని నమ్మబలికి మొత్తం 26.50 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఎండీ మోహిన్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. మార్చి నెలలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో అంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో మ్యాటర్ ఏంటంటే ఆయన రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి, ఆయనకి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మేము ఢిల్లీ ముంబై నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటివి ఆ ఫోన్ సిమ్ కార్డుతో ఉపయోగించి దాదాపు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయి కంగారు పడిపోయి నేను అట్లాంటిది ఏమీ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పారు. చెప్పినప్పుడు లేదు మీ ఆధార్ కార్డు సో ఇదే కదా అంటే అవునని చెప్పారు. కాబట్టి దాని ద్వారా ఈ మొబైల్ నంబర్ వచ్చింది. మీరు కొంతమందితో కలిసి ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పాల్పడ్డారు. దీని మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే మేము చెప్పిన సూచనలు పాటించి క్లీన్ చిట్ తీసుకోవాలంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది.